హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. 'రాతిపూలు' బుక్ 1 నుంచి మరో టాపిక్ మీద ఇన్‌సైట్స్ తీసుకుందాం. ఆ ఇన్‌సైట్స్ మనతో చర్చించడానికి మనతో పాటున్నారు సీనియర్ సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారు. హలో సార్. హాయ్. అయితే ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటి? ఇది థర్డ్ చాప్టర్ మనకి హెడ్డింగ్ భ్రమ, వాస్తవం, సందిగ్ధం. ఓకే సార్. నేను ఓకే. టాపిక్ చదువుతూ ఉంటాను. హ్మ్. మీరు ఇన్‌సైట్స్ ఇస్తూ ఉండండి. ఓకే. రకరకాల రంగాల్లో జ్ఞానం, అనుభవం ఉన్నప్పటికీ నాకు తృప్తినిచ్చే ఒకే ఒక్క వృత్తి సైకాలజీ. నిజానికి సైకాలజిస్ట్‌గా నేను పొందేది కేవలం ఆత్మతృప్తి మాత్రమే. ఒక సైకాలజిస్ట్‌గా ప్రస్తుతం నేను సంపాదిస్తున్నది 20 సంవత్సరాల క్రితం చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉన్నప్పుడు వచ్చిన జీతం కన్నా తక్కువ. కానీ సైకాలజిస్ట్‌గా నాకు లభించిన ఈ తృప్తి నెలకు లక్షల్లో సంపాదించినప్పుడు కూడా రాలేదు. ఓకే. రకరకా ఇక్కడ ఫస్ట్ నుంచి చూసుకుంటే హ్మ్. సార్ పర్సనల్‌గా ఇక్కడ రాసిన విషయం ఏంటంటే, రకరకాల రంగాలలో జ్ఞానం ఉంది నాకు, అనుభవం ఉంది కానీ, తృప్తినిచ్చే ఒకే ఒక వృత్తి మాత్రం సైకాలజీ అని అన్నారు. ఓకే. అంటే అంతకుముందు చాలా జాబ్స్‌లలో లైక్ మల్టీమీడియా గాని, లేకపోతే ఈ కంప్యూటర్స్ మీద గాని ఆయన జాబ్స్ చేసి ఈ సైకాలజీలోకి రావటం జరిగింది హ్మ్. యాక్చువల్‌గా. కానీ ఇందులో ఒక ఆత్మ సంతృప్తి అనేది కనుక్కోవటం జరిగింది. హ్మ్. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. హ్మ్. అంటే దీన్ని ఫుల్‌ఫిల్‌మెంట్ అనండి హ్మ్. మనం అనొచ్చు హ్మ్. యాక్చువల్‌గా. సో, యాక్చువల్‌గా నాకు కూడా ఇటువంటి ఆహ్, సంఘటన కూడా నా జీవితంలో కూడా ఉంది. హ్మ్. నేను కూడా గతంలో నేను ఫస్ట్ నా కెరియర్ ఏంటంటే న్యూస్ రీడింగ్ యాక్చువల్లీ. హ్మ్. నేను ఫస్ట్ చిన్న సిటీ కేబుల్‌లో నా ప్రయాణం స్టార్ట్ అయింది. గుంటూరు సిటీ కేబుల్‌లో. హ్మ్. ఆ తర్వాత నేను హైదరాబాదొచ్చాను. ఆ తర్వాత ఈటీవీ 2లో న్యూస్ రీడర్‌గా కెరీర్ స్టార్ట్ చేశాను. అంటే న్యూస్ రీడింగ్ చేయటం, వెళ్ళిపోవటం, న్యూస్ రీడింగ్ చేయటం. ఏంటో మెకానికల్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ బానే ఉంది. తర్వాత కొంచెం యాంత్రికంగా అనిపించింది. తర్వాత నేను అలా ఒక 12 ఇయర్స్ రకరకాల ఛానెల్స్ స్టూడియో ఎన్ గాని, రాజ్ న్యూస్ కానీ, ఏటీవీ గాని ఇట్లా చాలా ఛానెల్స్ మారాను. హ్మ్. తర్వాత నాకెందుకో అది నాకంత ఇంట్రెస్ట్ అనిపించక నేను మళ్ళీ మెడికల్ కోడింగ్‌కెళ్ళాను. హ్మ్. అంటే సాఫ్ట్‌వేర్ కంపెనీలే కాకపోతే వాటిలలో కోడింగ్ చేశా నేను. మామూలుగా మెడికల్ కోడింగ్ చేశా. అప్పుడు కూడా నాకు మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ వచ్చేవాడిని. టార్గెట్స్ ఉండేవి. టార్గెట్స్ చేయాలి అని ఒక ప్రెషర్ ఉండేది. ఒక పిచ్చి కుక్క వెంటపడితే ఎలా పరిగెడతామో, హ్మ్. అవర్‌కి, గంటకి టార్గెట్‌లు అని అడిగేవాళ్ళు. ఆ టార్గెట్ నీది ఈ అవర్‌కి ఎంత ఇంకా అవ్వలేదేంటి? కమ్ ఆన్ యూ కెన్ డూ దట్. క్లయింట్ ఈస్ ప్రెషరింగ్ మీ. లాట్స్ ఆఫ్ ప్రెషర్ వి ఆర్ ఫేసింగ్. వై ఆర్ యూ నాట్ అండర్‌స్టాండింగ్ అని టీమ్ లీడర్స్ అరవటం. వీట్లన్నిటిల్లో నాకు అప్పుడు బాగా టార్గెట్ చేస్తే బోనస్‌లొచ్చేవి. వీక్లీ వీకెండ్ పార్టీలు చేసుకునేవాళ్ళం. కానీ నాకెందుకో అంతగా యాంత్రికత్వం మళ్ళీ వచ్చేసింది. అందులో ఒక 6 ఇయర్స్ వరకు చేశా నేను. ఆ తర్వాత నేను ఒక కాంట్ బట్ సిట్యుయేషన్‌లో నేను యూకే వెళ్దామని ట్రై చేసి అక్కడ నేను రిజెక్ట్ అవ్వడం వల్ల నేను ఏదైతే చేస్తున్నానో ఆ జాబు వదులుకొని సైకాలజీలో ఫ్రెష్‌గా ఒక 5 సంవత్సరాల క్రితం ఈ సైకాలజీని నేర్చుకోవడం జరిగింది. 5 సంవత్సరాలకు పైగా. హ్మ్. అయితే ఆ టైంలో నాకు నేను రీహాబ్ సెంటర్స్‌లో కౌన్సెలింగ్స్ ఇవ్వటం, క్లాసెస్ చెప్పటం, కౌన్సెలింగ్ నోట్స్ రాయటం ఇవన్నీ నేను చేసేటప్పుడు నాకు కొన్ని సందర్భాల్లో అయితే అసలు ఎంత ఫుల్‌ఫిల్‌మెంట్ వచ్చేదంటే కౌన్సెలింగ్స్ చేస్తున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. అదేంటంటే నేను ఒకరోజు డ్యూటీ అయిపోయి నేను ఇంటికి ఎళ్దామని వచ్చేస్తున్నా. వచ్చేస్తున్నప్పుడు ఒకళ్ళున్నారు సార్ కౌన్సెలింగ్ చేయండి అని చెప్పి అడిగారు. హ్మ్. సో, ఆయన తమిళియన్ అనమాట యాక్చువల్లీ. హ్మ్. ఆయనకి తెలుగు రాదు. హ్మ్. తెలుగు అర్థమవుతుంది. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. సో, తెలుగు అర్థమవుతుంది. కానీ తెలుగులో ఆయన రిప్లై అయితే ఇవ్వలేరన్నమాట. మాట్లాడలేదు. మాట్లాడలేరు. ఓన్లీ ఇంగ్లీషే. సో, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ నేను కౌన్సెలింగ్ చేశాను. హ్మ్. ఆయనకి నేను కౌన్సెలింగ్ చేసింది కూడా చాలా తక్కువ. హ్మ్. తక్కువ ఆహ్, సమయం. ఆ తక్కువ సమయం. నేను చెప్పిందల్లా ఒకటే. ఒక బీఎండబ్ల్యూ కారు ఆగిపోయింది. అక్కడ పెట్రోల్ లేదు కొట్టించుకోవడానికి. బంక్ ఎక్కడ నియర్ బై లేదు. కానీ ఒక చిన్న షాప్ ఉంది. అక్కడ కిరోసిన్ ఉంది. కిరసనాయిల్ తీసుకొచ్చి బీఎండబ్ల్యూ కార్‌లో ఏసి నడుపుతారా? అని అడిగా. ఎవరు నడుపుతారు? నడపరు గదా! అలాగే మీ వాల్యుబుల్ బాడీలో ఈ టైప్ ఆఫ్ ఏదైతే లిక్కర్ ఉందో, లేకపోతే ఏదైతే ఉందో వాటిని వేసి మీరెట్లా నడుపుతారని జస్ట్ సింపుల్ క్వెషన్ అడిగా.
దానికి ఆయనున్న మెంటల్ స్టేట్‌కి, ఆయనున్న మూడ్‌కి ఏమైందో తెలీదు గానీ, కన్నీళ్లు పర్యంతమై ఏడ్చేసి చేతులు, కాళ్ళు పట్టుకోవడానికి ఆయన చాలా పెద్దాయన. అంతగా ఇదైపోయేటప్పటికి మమ్మల్ని కెమెరాలో బయట వాళ్ళు చూస్తున్నారు. నాకు తెలీదు ఈ విషయం. వాళ్ళు నన్ను బయటకొచ్చేటప్పటికి వాట్ ఎ గ్రేట్ కౌన్సిలర్ సార్ యూ ఆర్. రియల్లీ వండర్‌ఫుల్ సార్. మా వాడు మారాడు సార్. అసలు ఎవ్వరి దగ్గర ఇట్లా ఇంత రెస్పాండ్ రాలేదు సార్ అది ఇది అనేటప్పటికి అతని మార్పు చూసినప్పుడు నాకు ఐ ఫెల్ట్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఇన్ మై లైఫ్. హ్మ్. అలాగే అంటే నాకున్న ఈ చిన్న ఎక్స్‌పీరియన్సెస్‌లో నేనెంత ఫుల్‌ఫిల్‌మెంట్ గెయిన్ చేస్తే సార్ ఎప్పటినుంచో ఆయన సైకాలజీలో వెళ్తూ ఉన్నప్పుడు లాట్స్ ఆఫ్ క్లయింట్స్, థౌసండ్స్ ఆఫ్ క్లయింట్స్‌ని చూసారు కాబట్టి, ఈ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది ఆయన చూడటం జరిగింది. ఇక్కడేం రాసారంటే 20 సంవత్సరాల క్రితం నేను చిన్న ఉద్యోగాల్లో ఉన్నప్పుడు వచ్చిన జీతం కన్నా గూడా నాకు తక్కువే సంపాదన ఉంది. యాస్ ఎ హ్మ్. సైకాలజిస్ట్‌గా, ప్రొఫెషనల్ సైకాలజిస్ట్‌గా. బట్ తృప్తి మాత్రం ఈ నెలకొచ్చే లక్షలు సంపాదించినప్పుడు గూడా ఇంత తృప్తి నేను అనుభవించలేదు అని జెప్పి రాశారనమాట. నిజంగా చాలామంది సైకాలజిస్ట్‌లు అంటే నేను వాళ్ళ పేర్లయితే చెప్పను గానీ, ఒక సైకాలజిస్ట్ నాకు కాల్ చేసినప్పుడు నేను ఫ్రెష్‌గా ఫీల్డ్‌లోకి స్టార్ట్ అవుతున్నప్పుడు, "సార్ ఏమన్నా కౌన్సెలింగ్స్ దాంట్లో ఏమన్నా లైఫ్ ఉంటదా సార్?" అని నేను అడిగానన్నమాట. హ్మ్. ఆయనకి ఫోన్ చేసి. ఆయన టీవీ చానెల్స్‌లో చాలా వాటిల్లో ఉంటూ ఉంటాడు. ఆహ్, పేరెందుకు గాని. ఆయన ఆయనేమన్నాడంటే, "మీరెక్కడికెళ్తారు సార్?" అన్నాడు. నేను పలానా చోటుకెళ్తాను సార్ అని. నా ఫ్రెండ్ సర్కిల్ ఎంతమందే ఆయనకి తెలిసింది. నా ఫ్రెండ్ సర్కిల్ హండ్రెడ్స్‌లో ఉన్నారు. "ఇంకేం సార్ వాళ్ళందరికీ చేసుకోవచ్చు కదా! అయిపోద్ది మీకు బిజినెసు" అనన్నాడు. హ్మ్. అంటే సైకాలజీ అంటే కేవలం డబ్బులు సంపాదించుకోవటానికేననే భావన చాలా మందికి ఈ రోజుల్లో ఉంది. రీసెంట్‌లీ ఒక ఆర్డర్ కూడా పాస్ చేశారు. ఏంటంటే స్కూల్స్‌లో సైకాలజిస్ట్ కంపల్సరీ, కౌన్సిలర్ కంపల్సరీ హ్మ్. అని చెప్పనంగానే నాతోటి కొంతమంది ప్రారంభించినోళ్ళందరూ చప్పట్లు కొట్టుకున్నారు. మనకి లైఫ్ వచ్చేసింది. మనకి డిమాండ్ పెరిగిపోయింది. అది ఇది అని. అంటే వీళ్ళ ఉద్దేశం ప్రకారం సైకాలజీ అనేది కేవలం డబ్బులు సంపాదించుకోవటానికి లేదా పాపులారిటీ సంపాదించుకోవటానికి. సో, నా అభిప్రాయం ప్రకారం నేను మేబీ హార్ష్‌గా మాట్లాడుండొచ్చు. బట్ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే, ఈ రకంగా డబ్బులు సంపాదించుకోవటానికి, పాపులారిటీ సంపాదించుకోవటానికి వచ్చే సైకాలజిస్ట్‌లకి, శవపేటికలు వ్యాపారం చేసేవాడికి పెద్ద తేడా లేదని నేను అనుకుంటాను. హ్మ్. ఎందుకంటే శవపేటికలు తయారు చేసేవాళ్ళు ఏమనుకుంటారు జనరల్లీ? ఎక్కువ మంది చనిపో శవాలు చనిపోతే మనకు మంచిగా బిజినెస్ అవుతది అని అనుకుంటారు గదా! హ్మ్. సో, ఎక్కువ మందికి మానసిక రోగాలొచ్చి నా దగ్గరికొచ్చేయాలి అనుకుంటం కూడా ఒక రకంగా అంటే డాక్టర్‌లు ఎలా అయితే ఎక్కువ మందికి యాక్సిడెంట్‌లయి నా దగ్గరికి రావాలి అనుకున్నట్టుగా ఉంటారు. యాక్చువల్‌గా అది కాదు గదా! ఇక్కడ. పాయింట్ ఏంటంటే మనిషికి ఒక సంతృప్తి అనేది ఉంటుంది. ఒక మనిషికి హెల్ప్ చేశామనేటటువంటి ఒక భావన అనేది ఉంటుంది మనిషికి యాక్చువల్‌గా. ఇప్పుడేంటంటే నా అంచనా ఒక ఫీల్డ్‌లో మీకు ఫుల్‌ఫిల్‌మెంట్ రావాలి అంటే, ఆ ఫీల్డ్‌లో మీకు ఎమోషనల్ నీడ్స్ అనేది తీరాలి. హ్మ్. అంటే అందులో మీకు లవ్, కనెక్షన్, రికగ్నిషన్ అండ్ బై ప్రొడక్ట్‌గా కొంత మనీ, పాపులారిటీ రావచ్చు. అవి బై ప్రొడక్ట్స్‌గా చూడమంటున్నా నేను. హ్మ్. ఓకే. ఫస్ట్ ఏంటంటే లవ్ అండ్ ఆ కనెక్షన్, ఆ రికగ్నైజేషన్ రావచ్చు. లేపోతే ఎంపథీ రావచ్చు. లేదంటే గనక మీకు ఆహ్, వెరైటీ సాటిస్ఫై అవ్వచ్చు. ఎందుకంటే క్లయింట్ టు క్లయింట్ మారిపోతా ఉంటారు. ఇవన్నీ గూడా ఈ ఫీల్డ్‌లో ఆ తపనతోటి ఆహ్, ప్రేమించాలని హెల్ప్ చేసే తపనతోటి వచ్చేవాళ్ళకైతే కొదువలేనంత ఫుల్‌ఫిల్‌మెంట్ అయితే ఉంటుందని అయితే చెప్పగలను. నాకున్న కొద్దిపాటి ఎక్స్‌పీరియన్స్‌తో. కానీ సార్ ప్రతి వృత్తిలో గూడా ఇలాగే ఉండొచ్చు గదా! హ్మ్. ఇలా ఉంటే ఎప్పుడైనా ఒక ఏదైనా మనం పని చేసేటప్పుడు మనం బాధగా, వర్రీగా లేకపోతే డిస్టర్బ్డ్ మైండ్‌తో ఆ పని చేసేటప్పుడు అంత రిజల్ట్స్ రావు. ఓకే. అదే న్యూట్రల్‌గా, స్టేబుల్‌గా ఆ పని మీద ఇంట్రెస్ట్‌తోని చేసినప్పుడు చక్కగా వస్తాయి. హ్మ్. అదే కూడా వృత్తి ధర్మంలో గూడా అప్లై చేయొచ్చు గదా! ఇది ఆహ్, ప్రతి వృత్తికి వర్తిస్తది గదా! కరెక్టే. యాక్చువల్‌గా ప్రతి మనిషికి ప్రతి వృత్తి సెట్ అవ్వదనమాట. నిష్ అని ఒకటుంటుంది. హ్మ్. అంటే ఏంటంటే కొంతమందికి మ్యూజిక్ అంటేనే హ్మ్. ప్యాషన్. కొంతమందికి మాట్లాడటం ప్యాషన్. హ్మ్. కొంతమందికేంటంటే ఇతరులను అర్థం చేసుకొని బాధపడి వాళ్ళని తనలాగా భావించటం అనేది వాళ్ళకుండేటటువంటి ఇంట్రెస్ట్. కొంతమందికి ఎగరటము లేపోతే బాడీ తోటి మూవ్‌మెంట్స్ చేసే ఇవి ప్యాషన్ అనమాట. హోవార్డ్ గార్డ్నర్ అనుకుంటా ఆయన 9 మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అని ఒకటి స్కేల్ కూడా పెట్టాడు. దాని ప్రకారం
ఈ కెరియర్ కౌన్సిలర్స్ అందరూ చేస్తుంటారనమాట. ఏ కెరియర్ అబ్బాయికి సూట్ అవుతుంది అన్నట్టుగా. సో, అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కెరియర్ సూట్ అవుతుంది. అందరికి అన్ని కెరియర్ సూట్ కావు. హ్మ్. కానీ సూట్ అయినటువంటి ఆ కెరియర్ కనుక్కోవడం అనేది పెద్ద పాయింట్ ఇక్కడ. ఎప్పుడైతే ఆ సూట్ అయ్యే కెరియర్ కనుక్కునే క్రమంలో రకరకాల రంగాల్లో మనం ఎదుర్కొంటాం. హ్మ్. ఇప్పుడు నాకు ఫస్టే సైకాలజీ సూట్ అవుతుందని నాకు తెలీదు. లేపోతే నేను న్యూస్ రీడింగ్ ఫీల్డ్‌లోకెళ్ళి, లేతే ఆ తర్వాత మళ్ళీ మెడికల్ కోడింగ్ ఫీల్డ్‌లోకెళ్ళి, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికో యూకే దానికి ట్రై చేసి, మళ్ళీ బ్యాక్ వచ్చి సైకాలజీ అది నాకు తెలీదు. నా లోపల ఉన్న నిష్ ఏంటనేది నేను ఫైండ్ ఔట్ చేయలేదు. అదే నేను తొందరగా ఫైండ్ ఔట్ చేసుంటే ఇంకా ఈజీ అవుతుంది. మరెలా ఫైండ్ ఔట్ చేశారు సార్ మీరు? ఫైండ్ ఔట్ చేయటానికైతే కొన్ని మనకి అంటే ఏంటంటే ఇప్పుడు 1 మినిట్‌లో, 2 మినిట్స్‌లో అవేవి కాదు. దానికి కొంచెం లిటిల్ బిట్ టెస్ట్ ఉండి, దానికి కొంచెం ఇంటర్వ్యూ చేసిన తర్వాత వి కెన్ ఫైండ్ ఔట్ ఈజీలీ. ఓకే. అంటే వాళ్ళు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారనే దాన్ని బట్టి, ప్లస్ వాళ్ళకి కెరియర్ ఇంట్రెస్ట్ ఏది ఉంటుందనే దాన్ని బట్టి మనం తీసుకుంటాం. హ్మ్. ఓకే. అది కొంత కెరియర్ కౌన్సెలింగ్ టాపిక్‌కి వస్తుంది. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను నా నిష్ ఏంటో ఫైండ్ ఔట్ చేయడానికి అంటే నేను దేని మీదకైతే రాణించగలనని ఫైండ్ ఔట్ చేయడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. హ్మ్. సో, ఆ తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకాయనకి 'జాకీర్ హుస్సేన్' అని ఒకాయన ఉండేవాడు. ఆయన ప్రముఖ తబలా కళాకారుడనమాట. హ్మ్. ఓకే. ఆయనకి పద్మభూషణ్ గూడా, పద్మశ్రీ హ్మ్. ఇట్లా అవార్డులు కూడా వచ్చినియి. ఆయనకి తబలా కొట్టటంలో ఆయన మైమరిచిపోతాడు. హ్మ్. స్టేజ్ మీదకెళ్ళే వరకే ఆయన జనరల్ మనిషి. హ్మ్. వన్స్ స్టేజ్ మీదకెళ్ళి ఒక్కసారి తబలాని ఇట్లా అన్నాడంటే, అసల ఆ 2 గంటలు, 3 గంటలు, 3:30 గంటలు అట్లా తన్మయత్వంతో అతను ఇన్వాల్వ్ అవుతాడు. ఆయన్ని చూసే ప్రేక్షకులు గూడా ఇన్వాల్వ్ అయిపోతారు. హ్మ్. సో, అలాంటిది యాక్చువల్‌గా సార్ ఫైండ్ ఔట్ చేయటం జరిగింది. ఆయనకి డిజిటల్ మనం చెప్పుకునే కరెన్సీ కాకుండా, ఆ సాటిస్ఫాక్షన్ అనేది పొందటం జరిగింది. అయితే అక్కడ మన పాయింట్ కంటిన్యూ చేస్తే, రకరకాల కేసులు చూసినప్పుడు నాకు కళ్ళు చెమర్చుతాయి. కొన్నిసార్లు ఒంటరిగా వాళ్ళ బాధను తలుచుకొని వెక్కి వెక్కి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. మనిషి జీవితంలో ఎంత బాధ ఉంటుంది? అసలు మనిషికి మనస్సెందుకు? అండ్ మనస్సు ఉండటం వల్లే కదా ఇంత బాధ కలుగుతుందని ఒక వాలిడ్ పాయింట్ అనేది ఇక్కడ రాయటం జరిగింది. సో, హ్మ్. ఇక్కడ నాకు ఒక సైకాలజిస్టు ఏడవటం ఏంటి అనేది కొంతమంది అంటూ ఉంటారు యాక్చువల్‌గా. హ్మ్. అంటే ఇక్కడ చెప్పిందేంటంటే సార్ క్లయింట్ దగ్గర ఏడవటం అని కాదు. హ్మ్. క్లయింట్ వెళ్ళిపోయిన తర్వాత క్లయింట్ గురించి ఆలోచించినప్పుడు ఒక మనిషిగా తనకి ఆటోమేటికల్లీ కలిగే స్పందన గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. హ్మ్. అంతేగాని క్లయింట్ దగ్గర ఏడిచి బేలతనం ప్రదర్శించడం అనే పాయింట్ ఆఫ్ వ్యూ కాదిక్కడ. ఓకే. సో, ఆటోమేటిక్‌గా ఎవరికైనా ఉంటది గదా! ఎదుటి వ్యక్తి అంత బాధలో ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తికి అంత ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఆ బాధను తలుచుకొని ఏమంటారంటే సహానుభూతి అన్నాం గదా! మనం మొన్న. హ్మ్. అది ఉంటుంది యాక్చువల్‌గా. ఎందుకంటే ఇప్పుడు సైకాలజిస్ట్ కౌన్సెలింగ్ చేసే ఆ జాబ్ ఎంత టఫ్ ఉంటుందంటే కొన్నిసార్లు, అందరూ వచ్చి వాళ్ళ సమస్యల్ని లైక్ వామిటింగ్ చేసుకున్నట్టుగా సైకాలజిస్ట్ మీదకి చేసుకుంటారు. సో, ఇప్పుడు ఒక రోజుకి ఒక 10 మంది వామిటింగ్ చేసుకున్నారనుకోండి నా మీదొచ్చి. నేను నెక్స్ట్ డే దీన్ని కడుక్కోకుండా అలాగే వచ్చి కూర్చాననుకోండి, నాకసలు చాలా స్మెల్‌గా, చాలా డిస్కంఫర్ట్‌గా ఉంటుంది. సో, ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ దాన్ని ఆటోమేటిక్‌గా వచ్చి మళ్ళీ ఫ్రెష్‌గా కూర్చోవాలి. ఎందుకంటే సమస్యల్లో చాలా చాలా రకాలుంటాయి. వామిటింగ్ ఈస్ నథింగ్ బట్ దేర్ ఫీలింగ్స్, దేర్ ఎమోషన్స్, దేర్ స్టోరీ, దేర్ పెయిన్. వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ పెయిన్ అంతా కూడా అర్థం చేసుకునేటప్పుడు అదొక ఏమంటారంటే చాలా పెయిన్‌ఫుల్ జాబ్ యాక్చువల్‌గా. హ్మ్. కానీ అంత పెయిన్‌ఫుల్ జాబ్‌లో కూడా ఫుల్‌ఫిల్‌మెంట్ ఉందంటున్నారు చూసారు గదా! ఇప్పుడు. హ్మ్. ఫుల్‌ఫిల్‌మెంట్ ఎందుకుంటుంది? ఎందుకంటే ప్యాషన్, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి జాబ్‌లో ప్రెషర్ ఉండదు గానీ ప్లెజర్ ఉంటుంది. ఓకే. ప్రెషర్ అంటే ఒత్తిడి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను గదా! ఏదైతే మల్టీనేషనల్ కంపెనీలో తవురుతా ఓ బాయిలర్ కోళ్ళకి మేతేసినట్టుగా కేకలు పెట్టి హడావుడి చేసి, "ఏంటి ఈ గంటకి ఇంకా చేయలేదు పనేంటి? పనేంటి? పనేంటి?" అనంటే హ్మ్. అది ప్యాషన్ అయినోళ్ళు గూడా ఉంటారు. హ్మ్. ఓకే. సో, ఇక్కడేంటంటే ఆయన బాధ కలగటం వల్ల, ఎదుటి వ్యక్తి బాధను అర్థం చేసుకోవటం వల్ల, ఆయన పెయిన్ పడటం వల్ల క్లయింట్ పెయిన్ తనకు అర్థమవుతుంది. ఇది కార్ల్ రోజర్స్ అనేటటువంటి ఒక సైకాలజిస్టు దీన్ని హ్యూమనిస్టిక్ అప్రోచ్‌గా గూడా భావించారు. ఇది సైకాలజీలో అయితే కూడా ఇప్పుడొక క్వెషన్ సార్. ఓకే. ఆహ్, సైకాలజిస్ట్‌కే బాధ కలిగించేంత
కఠినమైన సమస్యలున్న కేస్ ఎదురైతే హ్మ్. వాళ్ళెలా డీల్ చేయగలుగుతారు దాన్ని? అదే కష్టం అనిపిస్తుంది. సైకాలజిస్ట్‌కే కష్టం అనిపిస్తుంది. తను డీల్ చేయగలుగుతాడా ఆ కేస్‌ని? అంటే సొల్యూషన్ ఇవ్వగలుగుతాడా? అంటే ఇక్కడ కౌన్సెలింగ్ ఇవ్వగలుగుతాడా? యాక్చువల్‌గా సొల్యూషన్ ఇవ్వటం అనేది యాక్చువల్‌గా ఇప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికెళ్తే సమస్యలన్నీ తీరవు హ్మ్. మనకి. ఒకాయనకి 10,00,00,000 అప్పు ఉండి నా దగ్గరికొచ్చాడు. సైకాలజిస్ట్‌కి హుహు. దగ్గరికొచ్చాడు. వచ్చినంత మాత్రాన నేను 10,00,00,000 అప్పు తీర్చలేనుగా. అవును. యాక్చువల్‌గా ఒకాయన ఆత్మహత్య చేసుకునేంత ఒక పెయిన్‌ఫుల్ పరిస్థితిలోకి వచ్చాడు. హ్మ్. అంటే ఆయనకి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోవటమో, లేపోతే ఒక వ్యక్తికి సిక్‌నెస్ ఉండటమో వచ్చాడు. సో, ఆ రోగాన్ని నేను ఏమన్నా చేయగలనా? చేయలేను. సో, ఏ సమస్యని మనం పరిష్కారం అయితే చేయలేము. కానీ తను మూవ్ అవ్వటానికి సరిపడా ఏదైతే ఇంటలెక్చువల్ ఎలిమెంట్ ఉందో, లేకపోతే ఎమోషనల్ అండర్‌స్టాండింగ్ ఉందో దాన్ని మనం ముందరికి తీసుకెళ్తాం ఇక్కడ. సో, ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా కార్ల్ రోజర్స్ అనేటటువంటి సైకాలజిస్ట్ కూడా అన్‌కండిషనల్ పాజిటివ్ రిగార్డ్ అని చెప్పి అంటే హ్యూమనిస్టిక్ అప్రోచ్‌లో ఒక క్లయింట్‌ని ఎవరైతే సైకాలజిస్ట్ అర్థం చేసుకుంటారో, అతనికి ఇంకా ఫీలింగ్స్ షేర్ చేసే అవకాశాలు ఎక్కువుంటాయి. ఎప్పుడైతే అతనికి ఫీలింగ్స్ ఎక్కువ షేర్ చేస్తాడో క్లయింటు, ఆటోమేటిక్‌గా తనకున్న సమస్య చాలా వరకు కూడా తగ్గుతూ తనకున్న మొత్తం బౌల్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోద్ది తనకి. లోపల ఉన్న కష్టం అంతా క్లియర్ అయిపోతే, తనకి మనం చెప్పేటటువంటి థెరపీ గాని, అది గాని ఫ్రెష్‌గా నిండుతుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఆ తర్వాత పారాగ్రాఫ్‌లో మీరు చూస్తే గనక ఇటీవల నేను కౌన్సెలింగ్ ఇచ్చిన ఒక వ్యక్తి కథ నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ఒక వృద్ధ జంట ఫోన్‌లో మాట్లాడి తమ కొడుకుని కౌన్సెలింగ్‌కి పంపించారు. 42 సంవత్సరాల ఆ యువకుడు 18 సంవత్సరాల క్రితం తాను ప్రేమించిన అమ్మాయి జ్ఞాపకాలతోనే బ్రతికేస్తున్నాడు. తల్లిదండ్రుల కథనం ప్రకారం ఆ అమ్మాయి చనిపోలేదు. ఆమె మరొకరిని పెళ్లి చేసుకొని ఆస్ట్రేలియాలో స్థిరపడింది. కానీ ఆ విషయాన్ని అతను అంగీకరించడం లేదు. ఎన్ని ఆధారాలు చూపినప్పటికీ తను నమ్మడం లేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ మంచి ఆదాయం ఉన్న అతనికి ఎలాగైనా పెళ్లి చేయాలని తల్లిదండ్రుల ప్రయత్నం. కౌన్సెలింగ్‌కి వచ్చిన అతనితో 3 సిట్టింగ్స్ మాట్లాడాక అతడు చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అవ్వడం నా వంతయింది. ఆ అమ్మాయి చనిపోలేదని నాకు తెలుసు. కానీ ఆమె నన్ను మోసం చేసిందన్న విషయాన్ని నేను తట్టుకోలేను. నా ప్రేమకు ఆమె ప్రస్తుత స్థితితో సంబంధం లేదు. ఆమె జీవితానికి నేను అడ్డుపడను. నా జీవితం నా ఇష్టం. ఆమె బ్రతికున్నా, చనిపోయినా నేను ప్రేమించింది, ప్రేమిస్తుంది కేవలం ఆమె జ్ఞాపకాలను మాత్రమే. నా దృష్టిలో నేను ప్రేమించిన ఆ పాత అమ్మాయి ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉన్న వ్యక్తిని నేను ప్రేమించిన వ్యక్తి కాదు. నా అప్పటి జ్ఞాపకాలలో బ్రతకడంలోనే హాయి ఉంది. ఓకే. ఇక్కడ సార్ దగ్గరకొచ్చిన కౌన్సెలింగ్ కేస్ ఏంటంటే అంటే ఇయన్నీ పేర్లు, ఊర్లు మార్చారు. బట్ మనకి చదువుకోవటం కోసం ఇది తణుకే ఏం కాదు. బేసికల్‌గా అతను ఏంటంటే ఒక 42 ఇయర్స్ ఉన్నటువంటి ఒక పర్సన్. పెళ్లి కానటువంటి వ్యక్తి. ఒక 18 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని లవ్ చేశాడు. 18 సంవత్సరాల క్రితం లవ్ చేసిన అమ్మాయిని తలుచుకుంటూ ఈయన బతికేస్తున్నాడు. ఆ అమ్మాయి ఆల్రెడీ ఆహ్, వేరొకరిని కూడా పెళ్లి చేసేసుకుంది. ఇక్కడ మీరు చదివిన దాని ప్రకారం ఆమె ఆస్ట్రేలియాలో స్థిరపడింది. ఉదాహరణకి ఎక్కడో వేరే చోట స్థిరపడింది. కానీ ఈ విషయాన్ని అతను అంగీకరించట్లేదు అని ఉంది ఇక్కడ హ్మ్. మనకి. అంటే ఇతను ఏం చేస్తున్నాడంటే, ఆ పాత ప్రేమించిన అమ్మాయిని తలుచుకుంటూ జీవితాన్ని 18 సంవత్సరాల నుంచి అట్లా గడిపేస్తున్నాడు. అతని పని అతను చేసుకుంటున్నాడు. అతను అలా గడిపేస్తున్నాడు. కానీ ఇక్కడ ఏం ఏం జరిగిందంటే, వాళ్ళ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, పేరెంట్స్ అనేవాళ్ళు కౌన్సెలింగ్‌కి తీసుకొచ్చారు ఇతన్ని. ఇతన్ని చూసినప్పుడు సార్ 3 సిట్టింగ్స్ ఇచ్చిన తర్వాత కూడా షాక్ అయిన విషయం ఏంటంటే, ఆ క్లయింట్ చెప్పిన విషయం ఏంటంటే, నేను ప్రేమించినప్పుడు ఎవరైతే ఒక అమ్మాయి ఉందో, ఆ అమ్మాయి యాక్చువల్‌గా ఇప్పుడు నన్ను ప్రేమించే వ్యక్తి కాదు. హ్మ్. అంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది కాబట్టి, అంటే నేనెప్పుడైతే 18 సంవత్సరాల క్రితం ప్రేమించానో, ఆ అమ్మాయి ఇప్పుడు బతికలేదు యాక్చువల్లీ. కానీ ఆ బతికున్న అమ్మాయి ఎవరైతే ఉందో అప్పట్లో 18 సంవత్సరాల క్రితం, ఆ అమ్మాయితోటి ఉన్న జ్ఞాపకాల్ని, ఆ వ్యక్తినే నేను ప్రేమిస్తూ ఆ గతంలోనే గత జ్ఞాపకాలతోటి నేను బతికేస్తాను. హ్మ్. ఇంక నాకు రియాలిటీ తోటి ఎటువంటి సంబంధం లేదు. నన్ను బాధపెట్టి, నన్ను ఇబ్బంది పెట్టి, నన్ను డిస్టర్బ్ చేసే రియాలిటీలో నేను బతకడం కంటే,
నాకు కంఫర్ట్‌గా ఉన్నటువంటి ఆ పాత అమ్మాయినే నేను జ్ఞాపకాల్లో బ్రతకటం నాకు హాయిగా ఉంది. మేబీ మీ దృష్టిలో అది భ్రమ కావచ్చు. కానీ నన్ను దయచేసి ఆ భ్రమలో బతకనివ్వండి. నేనెవరికీ అపకారం చేయనప్పుడు నేనెందుకు వాస్తవాన్ని ఈ భయంకరమైన ప్రపంచంలోకి తేవాలి? హాయిగా ఉన్న నన్ను వాస్తవం పేరుతో మళ్ళీ ఈ పిచ్చోళ్ళ మధ్యకి ఎందుకు నెడతారు అని అతనంటున్నాడు యాక్చువల్‌గా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఎగ్జిస్టెన్షియలిజం యాంగిల్‌లో మనం ఇక్కడ ఇతని జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని మనం ఆలోచించొచ్చు కానీ, అతనికి కంఫర్ట్‌గా ఉన్న గతంలో అతనుంటున్నాడు యాక్చువల్‌గా. కానీ మనకేమనిపిస్తుందంటే లైఫ్ వేస్ట్ అవుతుంది. వేరే వాళ్ళని ఆ అమ్మాయిని మర్చిపోయి వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోవచ్చు కదా! అనేసేసి మనం అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైనా సరే ఇక్కడ మనం చేయాల్సిందేంటంటే వాస్తవాన్ని ఖచ్చితంగా అంగీకరించేలా బలవంతంగా చేయాల్సిన అవసరం లేదు. అలా అని జెప్పేసేసి మనమేమో చట్టానికి వ్యతిరేకంగా, లేకపోతే న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా మనం వెళ్తున్నామని కాదు. సో, అతను వాస్తవంలో అతను బతుకుతున్నాడు. అతను ఎవరికీ హాని జేయట్లేదు గదా! ఇప్పుడు. అతని తల్లిదండ్రులకు హాని జేయట్లేదు. అతనికి చుట్టాలకు హాని జేయట్లేదు. అతని తరపున అతను బతుకుతున్నాడు యాక్చువల్‌గా. కానీ మనమేమనుకుంటామంటే ఇప్పుడు అతను ఎందుకలా ఉన్నాడు? అతను వేరేది మర్చిపోవచ్చు గదా! అని జెప్పేసేసి అనుకుంటున్నాం. కానీ అతనంతట అతను హెల్ప్ అడిగినప్పుడు సార్ నేను గతంలోంచి మర్చిపోలేకపోతున్నాను. నన్ను గతంలోంచి ఎట్లాగైనా నన్ను బయటికి తీసుకురండి అని అడిగినప్పుడు మనము సైకాలజిస్ట్‌గా హెల్ప్ చేయొచ్చు. హ్మ్. అదర్‌వైజ్ మనము ఊరికే అతన్ని డిస్టర్బ్ చేసి, అతను ప్రశాంతంగా బతుకుతున్న దాన్ని, ఈ వాస్తవాన్ని నువ్వు అంగీకరించాల్సిందే అని చెప్పి బలవంతంగా రుద్దాల్సిన అవసరం లేదు. హుహు. అంటే ఇప్పుడు మీరనేదేంటంటే ఫర్ సపోజ్ హ్మ్. ఒక పర్సన్‌కి ఫోను చూడడం ఇష్టం. ఓకే. అన్ని పనులు చేయకపోయినా గూడా హ్మ్. ఫోను అలాగే చూడడం ఇష్టం. హ్మ్. అతన్ని హాయిగా ఉంటాడు, తింటాడు, ఆహ్, ఫోను చూసుకుంటూ ఉంటాడు. హ్మ్. తనకు అదే హాయిగా ఉంది. తనకు మారాలని లేదు. హ్మ్. అలాంటప్పుడు ఆహ్, తను మారాలని అనుకోని మన దగ్గరికి వచ్చి హెల్ప్ అడిగేంత వరకు మనం హెల్ప్ చేయాలి తప్ప, అప్పుడు హెల్ప్ చేయాలి తప్ప, ఆహ్, తను ఎలాగో ఎవరికీ నష్టం చేయట్లేదు. జస్ట్ ఫోను చూస్తున్నాడు గదా! హ్మ్. అన్నట్టు. ఇది నార్మల్‌గా తీసుకోవాలా? జనరల్‌గా సొసైటీ కాంటెక్స్‌లో ఇదొక పని జేయట్లేదు. ఇలా సమయాన్ని గడిపేస్తున్నాడు, తిని కూర్చుంటున్నాడు అంటారు గదా! హ్మ్. అంటే నేననేదేంటంటే ఇక్కడ, ఇప్పుడు వేరే వాళ్ళకి అతను డిస్టర్బ్ చేయట్ల. ఇక్కడ కేస్‌లో మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఫోను చూస్తూ వాళ్ళని పోషించకుండా, ఏ పని చేయకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టే కాంటెక్స్ట్‌లో వచ్చేటప్పటికి మనం అడ్రెస్ చేయాలి ఆ కేస్‌ని. లేపోతే తను డిస్టర్బెన్స్‌లో ఉన్నప్పుడు, ఆ క్లయింట్ ఎవరైతే ఉన్నాడో తనని ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నాను సార్ అన్నప్పుడు మనం డీల్ చేయాలి. హ్మ్. ఇక్కడ అలా కాదు గదా! ఇతని పని ఇతను చేసుకుంటున్నాడు. ఇతని బాధ్యతలు ఇతను చూసుకుంటున్నాడు. కానీ ఆ భ్రమలోనే నేను ఉండిపోతాను. నాకేంటి ప్రాబ్లమ్ అని అంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు 'సీతారామయ్య గారి మనవరాలు' అని ఒక సినిమా చూసారా? బాగా పాత సినిమా అది. హ్మ్. అప్పుడు ఏఎన్నార్ ఆయన తాతగారిగా ఉన్నాడు. మీనా అనేటువంటి ఆమె మనవరాలుగా ఉంది. యాక్చువల్‌గా ఏఎన్నార్‌కి కొడుకు ఎవరైతే ఉంటారో అతను అమెరికాలో ఉంటాడు. హ్మ్. అమెరికా నుంచి లెటర్స్ వస్తుంటాయి. ఎప్పుడొస్తాడో వాడని వీళ్ళు అడుగుతుంటారు. వీళ్ళకి 75 ఏళ్ళు వయసుంటది. మీనా ఏమో మనవరాలు. వచ్చేస్తాడని చెప్తూ ఉంటుంది. అసలు నిజమేంటంటే అతను ఒక యాక్సిడెంట్‌లోనో దేంట్లోనో చనిపోతాడతను. హ్మ్. కానీ చనిపోయిన నిజాన్ని వీళ్ళకి దగ్గర దాచిపెట్టి తాతగారికి మనవరాలు ఏం చెప్తా ఉంటదంటే, అమెరికాలోనే ఉన్నాడు, స్థిరపడ్డాడని చెప్తా ఉంటుంది. కానీ ఫైనల్లీ నిజమేంటంటే, అతను యాక్చువల్‌గా చనిపోయాడు. హ్మ్. ఇప్పుడు ఆ పెద్ద వయసులో ఉన్నోళ్ళకి, ఆయన బతికున్నాడు, ఎక్కడో ఇబ్బంది పడుతున్నాడు, లేకపోతే మీ దగ్గరకొస్తాడు అని చెప్తూ 4 రోజులు ప్రశాంతంగా వాళ్ళని పంపించేయటం బెటరా? లేపోతే కఠిన వాస్తవాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయటం బెటరా? హ్మ్. బెటరేంటంటే వాళ్ళకి ఆ నిజాన్ని దాచి ముందరికి వెళ్ళటం బెటరనేది ఇక్కడ పాయింట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటే ఇప్పుడు ఉదాహరణకి, ఒకామె బైక్ మీదెళ్తుంది. అంటే వాళ్ళ అబ్బాయితోటో ఎవరితోటో సంథింగ్ బైక్ మీదెళ్తుంది. ఆమెకి 60 ఏళ్ళో ఎంతో. సడెన్‌గా పడిపోయింది. ఆమె స్పాట్ డెడ్ అయింది. అక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ అక్కడ చూసి, "ఈమెవరు? మీ భార్య? మీ భార్య మీ భార్య ఇట్లా చచ్చిపోయింది. తొందరగా రా, అర్జెంట్‌గా రా" అని చెప్పేసేసి ఫోను చేస్తే, ఇవి విన్న ఆయనకి ఒక్కసారిగా భార్య చచ్చిపోవటం ఏంటి అని చెప్పి షేకింగ్ వచ్చేసి చాలా భయంతోటి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ లాంటి సింప్టమ్స్ వచ్చేసినాయి ఇతనికి. కానిస్టేబుల్ ఏం చేయాలప్పుడు? సార్ మీకు తెలిసినోళ్ళా? మీకు తెలిసినోళ్ళైతే కొంచెం ఫాస్ట్‌గా రండి. కొంచెం అంటే ఏం ప్రాబ్లమ్ లేదు. మీరు రండి అని అంటాం ఫస్ట్ అంతే గదా!
కొద్దిగా చిన్న యాక్సిడెంటే సార్ ఏం ప్రాబ్లమ్ లేదు రండి అని అంటాం. అంతేగాని ఒక్కసారిగా మీ మీ మిసెస్ ఈమె చచ్చిపోయింది రోడ్డు మీద పడి అనంటే ఎలా ఉంటది? ఒక్కసారిగా చెప్తే న్యూసు. గుండె ఆగిపోవచ్చు. లేపోతే ఈ చేతులు వణకచ్చు. లేపోతే వాళ్ళకి సడెన్‌గా మోషన్ రావచ్చు. ఏవో ఉంటాయి గదా! ప్రాబ్లమ్. అలా చెప్పకూడదు గదా! సో, అంటే నిజమే కానీ ఇక్కడ. కానీ ఏంటంటే మనం ఇన్‌స్టాల్‌మెంటల్‌గా చెప్తాం. సో, అలాగే ఏంటంటే ఇక్కడేంటంటే పెర్స్పెక్టివ్ సార్ చెప్పిన పెర్స్పెక్టివ్ ఏంటంటే, ఆ వ్యక్తిని వాస్తవాన్ని అంగీకరించేలా మార్చాలా? లేక మిగిలిన జీవితాన్ని అలాగే బతకనివ్వాలా? అనే విషయంలో ఫైనల్లీ ఏంటంటే అలాగే బతకనిద్దాము. ఎందుకంటే అతని వల్ల ఎవరికీ నష్టం లేదు. అతని వల్ల ఎవరు డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వట్లేదు. అతని వల్ల ఎటువంటి చట్టానికి లేపోతే లీగల్‌గా, నైతికంగా ప్రాబ్లమ్స్ లేవు. అతను బతికేదో అతను బతుకుతున్నాడు కాబట్టి, కాబట్టి అతని జ్ఞాపకాల్లోనే వదిలిపెడదాము. అతనికి కంఫర్ట్‌గా ఉంది కాబట్టి. ఓకే. ఇప్పుడు బలవంతంగా నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే అని మనం ఎందుకు ఆయన్ని డిస్టర్బ్ చేయటం? హ్మ్. ఓకే. అతని వల్ల ఏదైనా డిస్టర్బెన్స్ అయినప్పుడు మనం చేద్దాము అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. థ్యాంక్ యూ సార్. ఇంత చక్కని వివరించారు సమాచారాన్ని. ఆహ్, జనరల్‌గా ఏంటంటే వాస్తవానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఇక్కడ వివరించింది ఈ వీడియోలో ఏంటంటే భ్రమ అవసరమైనప్పుడు కూడా ఆహ్, వాడాలి. అది కూడా అవసరమే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో. వాస్తవం కంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో భ్రమనే ఎక్కువగా ఉపయోగపడతది మనిషికి. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి అని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడూ వాస్తవంగా ఉండాలి ఖచ్చితంగా అని మనం పట్టుబట్టి ఉండకూడదు. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.